గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష. 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష, ఇంగ్లీష్లో మాట్లాడు రబ్బాయి అని. ఏముంది అధ్యక్ష, షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా. ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష, జీతం ఇస్తూ వస్తారు. తెలివి ఎడికెళ్ళి వస్తుంది అధ్యక్ష? తెలివి అని గంజా తాగుతూ వస్తుందా అధ్యక్ష? తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి. పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి. ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న. పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా. రెండో ఆయన లేడు, మూడో ఆయన లేదు. తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష. వెళ్ళలేగో అట్లా ఖాళీగా ఉంది. వస్తే అడిగేటోంది అధ్యక్ష. వాళ్ళ తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు, భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకున్నాను, రాండే స్వామి ఏందుంది అని చెప్పి. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి నువ్వు.